అందరికీ నమస్తేనండి. తల్లిదండ్రులు కూతురు విషయంలో ఈ తప్పు చేస్తే కూతురినే పోగొట్టుకోవలసి వస్తుంది. ప్రతి తల్లిదండ్రులు వినవలసిన కథ. జమున రాయుడు అనే దంపతులకు ఒక్కగానొక కూతురు అంజలి. అంజలిని చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అంజలికి పెళ్లి వయసు రావటంతో ఒక మంచి సంబంధం చూసి రాహుల్ అనే అబ్బాయికి అంజలినిచ్చి పెళ్లి చేస్తారు. 22 ఏళ్లగా అమ్మానాన్నల నీడలో పెరిగి ఒక్కసారిగా వాళ్ళని వదిలిపోవాలంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుసు. అమ్మానాన్నలకు దూరంగా ఉండాలన్న ఆలోచనే అంజలి మనసును కలిచివేస్తుంది. తల్లిదండ్రులకు కూడా అంతే బాధ. పుట్టెడు దుఃఖంతో అమ్మానాన్నకు వీడ్కోలు చెప్పి జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అన్న నమ్మకంతో రాహుల్ చెయ్యి పట్టుకొని ఎన్నో ఆశలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది అంజలి. పెళ్ళైన మరుసటి రోజు నుండే రాహుల్ తన నిజస్వరూపాన్ని చూపించటం మొదలుపెట్టాడు. శారీరకంగా మానసికంగా అంజలిని హింసించటం మొదలుపెట్టాడు. సిగరెట్ కాలుస్తూ అంజలి ఒంటి మీద గాయాలు చేసేవాడు. అత్తామామలు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. కొడుకు ఏం చేసినా సమర్థించేవారు. కాస్తంత విశ్రాంతి కూడా తీసుకొనివ్వకుండా గొడ్డు చాకిరి చేపించేవారు. ఇదంతా అంజలి సహించలేకపోయింది. ఒక్కరోజు అంజలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది. చెప్పమ్మా అంటుంది జమున. నేను రాహుల్తో సంతోషంగా లేనమ్మా. అతను నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. ఏంటది అని అడిగితే, కొడుతున్నాడమ్మా. నేనిక్కడ ఉండలేను, నన్ను వచ్చి తీసుకువెళ్ళిపోండి అని ఏడుస్తూ తన బాధను అమ్మతో చెప్పుకుంటుంది. ఇక జమున, పెళ్ళంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసి ఉండాలమ్మా. నువ్వు ఇప్పుడు భర్తని వదిలేసి ఇంటికొస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? మన పరువు పోతుంది. నువ్వు అల్లుడు గారితో ప్రేమగా ఉంటే అతను ఎందుకు అలా చేస్తాడు? ముందు నువ్వు మీ అత్తామామలతో భర్తతో ప్రేమగా నడుచుకో అని అవే సర్దుకుంటాయని ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ తన బాధని అర్థం చేసుకుంటుందే అన్న ఆశతో ఫోన్ చేస్తే ఇలా మాట్లాడేసరికి అంజలి గుండె పగిలిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక తనలో తానే సతమతమవుతుంది. కాసేపు ఆగితే ఆమె భర్త వస్తాడు అన్న ఆలోచనకే అంజలి భయంతో వణికిపోతుంది. తన భర్తని ఎదుర్కొనే ధైర్యం లేక వెంటనే బీర్వాలోని బట్టలన్నీ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. సడన్గా అంజలి ఇంటికి వచ్చేసరికి జమున, రాయుడు షాక్ అవుతారు. అల్లుడు గారు రాలేదా తల్లి అంటాడు రాయుడు. రాలేదు నానా, నేను ఇంకా ఇంటికి వెళ్ళను. నా భర్తతో కలిసి ఇకపై ఉండలేను నానా, నేను మీతో ఉంటాను అని వాళ్ళ నాన్నతో జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. మొత్తం విన్నాక వాళ్ళ అమ్మ నుండి వచ్చిన సమాధానమే నాన్న నుండి కూడా వచ్చింది. రాయుడు అంజలికి సర్ది చెప్పి, 2 రోజులు ఇక్కడే ఉండు, నీకు కొంచెం ఊరటగా ఉంటుంది. ఆ తర్వాత నేను వచ్చి మీ అత్తారింట్లో దిగబెడతాను అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాహుల్ అంజలి వాళ్ళ ఇంటికి వస్తాడు. అల్లుడిని ఇంట్లోకి ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. అంజలికి మాత్రం రాహుల్ చూసి గుండె దడదడ పెరుగుతుంది. అంజలిని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను మామయ్య గారు అని ప్రేమగా నటిస్తూ ఉంటాడు రాహుల్. ఇక రాయుడు, క్షమించండి బాబు, అమ్మాయి ఏదో తెలియక అలా ఇంట్లో నుంచి వచ్చేసింది. మీరేమనుకోకుండే నేనే 2 రోజుల్లో మీ ఇంటికి తీసుకుని వద్దామనుకుంటున్నాను అని అంటాడు. మీ కూతురే కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చు మామయ్య అంటూ ఇంటికి చుట్టాలు వస్తున్నారు. తను ఉండకపోతే బాగోదు కదా, అందుకే తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు. అలాగే బాబు, తీసుకువెళ్ళండి అని అంజలిని అల్లుడితో పంపిస్తారు. అంజలి ఏమీ మాట్లాడలేక నిస్సహాయంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ కన్నీటితో భర్తతో కలిసి బయలుదేరింది. ఒకప్పుడు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన అంజలి ఇప్పుడు భయాందోళనతో అడుగుపెట్టింది. ఆ ఇల్లు ఒక నరకంలా కనిపిస్తుంది. అత్తామామలు అంజలిని కోపంగా చూస్తున్నారు. ఇక రాహుల్ చెప్పకుండా, ఎందుకు మీ పుట్టింటికి వెళ్ళావు? ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తావా మీ అమ్మా బాబులతో అని అంజలిని బాగా కొట్టాడు. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళేం సహాయం చేయగలరు అని పెద్ద పెద్దగా నవ్వుతూ అంజలిని వాళ్ళ అమ్మా నాన్నల్ని అవమానిస్తూ మాట్లాడతాడు. అంజలికి కన్నీళ్లు కూడా రావటం లేదు. జీవితం మీద విరక్తి కలిగింది. ఇక రాహుల్ పనికి బయలుదేరి వెళ్తాడు. అంజలి మామయ్య బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
అత్త పక్కింటి ఆవిడతో బయట మాట్లాడుతూ ఉంది. ఇక అంజలి తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఫ్యానుకు చీర బిగించి ఉరివేసుకొని చనిపోతుంది. అంజలి అత్త ఇంట్లోకి వచ్చి, ఏమే, వంట ఎవరు చేస్తారు? మీ అమ్మ వచ్చి చేస్తుందా? గదిలో నుండి బయటికి రా అని అరుస్తూ ఉంటుంది. ఏ సమాధానమూ రాకపోయేసరికి గదిలోనికి వెళ్ళి అంజలి ఫ్యాన్కి వేలాడుతూ ఉండటం చూసి షాక్ అవుతుంది. వెంటనే రాహుల్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. రాహుల్ పరుగున ఇంటికి వస్తాడు. ఇక ముగ్గురు అంజలి చావు వాళ్ళ మీదకి వస్తుందేమో అని భయంతో బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత పక్కింటి వాళ్ళకి అనుమానం వచ్చి ఇంట్లోనికి వచ్చి చూస్తే అంజలి శవం కనిపిస్తుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి విషయం చెప్తారు. కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఏమాత్రం ఊహించని అంజలి తల్లిదండ్రులకు ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. కూతురు శవాన్ని ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేస్తాడు రాయుడు. కూతురు చనిపోయిందన్న వార్త విన్నప్పటి నుండి జమును ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలా పడి ఉంది. నా బంగారు తల్లి వచ్చి, నానా నేను అక్కడ ఉండలేను అని ఏడ్చినా కూడా పట్టించుకోకుండా తిరిగి ఆ నరకానికే పంపించేసి తప్పు చేశాను. పరువు మర్యాదల కోసం నా కన్న కూతుర్నే చంపుకున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.